ఏమైంది? నువ్వు ఇలా భయపెడుతున్నావెందుకు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వు అర్చన అరుపు విని నేనే భయపడిపోయాను. నువ్విలాగా పిల్లిలాగా వెనకాల నుంచి వచ్చి గోకితే నేను అరవకేం చేస్తాను? అలాగా? నేను నిన్ను హక్ చేసుకుంటే గోకుతున్నట్టు అనిపిస్తుందా? నీ బ్రెయిన్ పాడైపోయింది కార్తీక్. ఈ మధ్య నువ్వు ప్రతి చిన్న విషయానికి ఆడపిల్లలా అరుస్తున్నావు. నేనెప్పుడు వచ్చాను? రాత్రి బాత్రూంలో భూతం ఉందా? సర్లే వదిలే, ఇలారా. చెప్పేది నీకే, ఇలారా. వచ్చి ఇలా కూర్చో. కొద్ది రోజులుగా మనం దూరంగా ఉంటున్నాం కదా, అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. దగ్గరగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. కార్తీక్, నువ్వు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? నేను నీ భార్యని. ఏం లేదు, నేను లెగ్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. లవ్లీ, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంటది నాకు చెప్పు. 2-3 రోజుల నుంచి కడుపులో ఒకటే ప్రాబ్లం. అందుకే బాత్రూమ్ డోర్ గట్టిగా పట్టుకుని ఉంచున్నాను. ఎప్పుడైనా వెళ్లాల్సి రావచ్చు కదా. నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా? నా కోసం గాడిద పాలు, సోడా వాటర్, ఇంకా అవే 3-4 ఉంటాయి కదా, అవన్నీ కలిపి మిక్స్ చేసి తీసుకురావా? అవి తాగితే తగ్గిపోతుందేమో. సరే సరే, అలాగే తీసుకొస్తాను. వెరీ గుడ్, నువ్వు చాలా స్మార్ట్. లవ్లీ, నీకు విషయం చెప్పాలి. మేము ఈ రోజు రాత్రి కూడా మీ రూమ్ లోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఇంకా మేము చేయాల్సిన పని చాలా ఉంది. అందుకనే నువ్వు ఈ రోజు కూడా ఎవరో ఒకరి గదిలో పడుకో, సరేనా? సరే, మీరు కానివ్వండి. మీరు చెప్పారు కాబట్టి ఓకే. మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. బామ్మగారు చెప్పింది నిజమే, వీళ్ళవన్నీ అబద్ధాలే. తొందరగా తీసుకురా లవ్లీ. వెళ్ళిపోయింది కానీ కార్తీక్, ముందు తలుపు తీ. ఇంతసేపు డోర్ తీయకుండా ఏం చేస్తున్నారు? సారీ అమ్మా. మళ్ళీ అమ్మ అంటున్నావా? లేదు లేదు, అమ్మ కాదు, కేవలం సారీ అంతే. అదే ఐషు, తప్పైపోయింది, సారీ. సరేనా పాప? గుడ్ బాయ్. నాయనో, ఇది మన ప్రాణాలు తోడేసేలా ఉంది. నువ్వు అలా ఎందుకు కోపడుతున్నావు కౌసల్య? మరేం చేయమంటారు అత్తయ్య? ఆయన నేనేం చెప్పినా పట్టించుకోవట్లేదు, కనీసం నన్ను చూడట్లేదు కూడా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది బామ్మగారు. నా ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. ఇంతవరకు నేను అన్నుకి తమ్ముడు గాని చెల్లి గాని ఎవరైనా పుడితే పరిస్థితి చక్కబడుతుంది అనుకున్నాను. కానీ ఏం చేయను, మా ఆయనకి రెండో బిడ్డ అవసరమే లేదంటున్నారు. నన్నైతే అందరూ కలిసి రూమ్ లో నుంచి బయటకు పంపించారు. అప్పటికి సిగ్గు లేకుండా మాట్లాడడానికి వెళ్ళాను. మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. కార్తీక్ స్టమక్ అప్సెట్ అయింది, పాలు తీసుకురమ్మని మళ్ళీ అక్కడి నుంచి బయటకు పంపాడు. చూడమ్మా లవ్లీ, నాకెందుకో అనిపిస్తుంది గుప్తా గారి విషయం చెప్పాక అందరి మనసులో అదే ఉన్నట్టుంది. లేదత్తయ్య, ఇంకేదో విషయం ఉంది. లేదంటే వీళ్ళందరూ ఒకేసారి మా అందరితో ఇలా ప్రవర్తించరు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. లేదంటే ఆది నాతో ఎప్పుడు ఇలా రూడ్ గా బిహేవ్ చేయడు. లేకపోతే ఇంకేంటి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా భార్యలంటే మొహం వచ్చేస్తుందా? అత్తయ్య, మీరన్నట్టు ఏదో విషయం తప్పకుండా ఉంది. అవును బామ్మగారు, ఏదో రహస్యం ఉన్నట్టే ఉంది. తినమ్మా, భోజనం చేయి. తిను ఐషు. అరే ఐషు తల్లి, తినమ్మా, తిను. చిట్టి అసలు ఏం తినదు, ఏం తాగదు. మీలో ఎవరైనా నాకు దెయ్యం కథ చెప్తే అప్పుడు తింటాను. దెయ్యాల కథలు మాలో ఎవరికి రావమ్మా. నువ్వు నీ చిట్టి ఎంతున్నారు?
దయ్యాల కథలు వింటే భయం అయ్యేదా? నేను చిన్నపిల్లని అనుకున్నావా? లడ్డు నాన్న, నేను దేనికి భయపడను తెలుసా? అలాగా? మర్యాదగా దెయ్యం కథ చెప్పండి, లేదంటే నేను ఏమీ తినను. అలాగా? ఇప్పుడు నేను నీకు చెప్పబోయే భయంకరమైన దెయ్యం కథ విన్నావంటే దెబ్బకి భయపడిపోతావు. ఇప్పుడు మనమందరం ఒక పని చేద్దాం. కార్తీక్, నువ్వు వెళ్ళి కిటికీ తలుపులు అన్ని మూసేసేయి. ఇప్పుడు నేను చెప్పే కథ విని అందరూ భయంతో కేకలు పెడతారు. స్టార్ట్. అనగనగా ఒక రోజు ఒక చిన్న పిల్ల శశి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఇండియాకొచ్చింది. ఎక్కడి నుంచి? అమెరికా, USA. వాళ్ళందరూ సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ఇండియాకొచ్చారు. అంతలో ట్రింగ్ ట్రింగ్ శశి వాళ్ళ నాన్న ఫోన్ రింగ్ అయ్యింది. తనకి అర్జెంటు పని పడిందని తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ గాయత్రి తనని తీసుకుని వాళ్ళ పూర్వీకుల బంగళాకి వెళ్ళింది. వాళ్ళు అలా బంగళా దగ్గరికి వెళ్ళగానే హఠాత్తుగా ఆ గోడకి పెట్టిన గడియారం దాని పెద్ద ముళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ ఎదురుగా వచ్చి పడింది. వాళ్ళమ్మ గాయత్రి భయపడిపోయింది. ఒక్క క్షణం అటు ఇటు అయ్యున్నా ఆ ముళ్ళు నేరుగా వాళ్ళమ్మ తల్లో గుచ్చుకుని ఉండేది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత వాళ్ళిద్దరూ మెల్లగా మెల్లగా ఆ పాత బంగ్లాలోకి వెళ్ళారు. ఇంతలో శశికి దూరం నుంచి ఒక శబ్దం వినపడింది. అవును, అప్పుడప్పుడు ఈ గదిలో కూడా శబ్దాలు వినపడుతుంటాయి. అప్పుడు శశి ఆ శబ్దం విని మెల్లగా మెల్లగా ఆ శబ్దం వైపే వెళ్ళింది. ఆ బంగ్లాలో ఉన్న ఒక పాత తలుపు తెరిచింది. ఆ డోర్ దగ్గర అలాగే నిలబడి ఉంది. అప్పుడే తను చూసింది, తన ఎదురుగా శశి నిలబడి ఉంది. అచ్చం తనలాగే కనపడే ఇంకొక అమ్మాయి. అందరు నాన్నలు భయపడ్డారు. ఈ స్టోరీ చాలా బాగుంది, కానీ నేనేం భయపడలేదు. ఈ కథ చెప్తుంటే నాకే భయంతో చెమటలు పడ్డాయి, కానీ ఎల్లరిపిల్లకి భయం కూడా వేయలేదు. ఆ తర్వాత ఏమైంది? ఆశ దోశ అప్పుడు చెప్పేస్తాను. ముందు నువ్వు టిఫిన్ చేయి, ఆ తర్వాత చెప్తాను. అబ్బా, నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా? కానీ నేను తెలివి తక్కువ దాన్ని కాదు. నేనిప్పుడు టిఫిన్ తినను. చూడైషు, నువ్వు ప్రామిస్ చేసావు కదా, నువ్వు అడిగిన కథ మేము చెప్తే తర్వాత నువ్వు టిఫిన్ చేస్తాను అని. మంచి పిల్లలు ఎప్పుడు ప్రామిస్ ని క్రాస్ చేయరు. మంచి పెద్దవాళ్ళు కూడా ప్రామిస్ తప్పరు. మీరందరూ నిన్న నాకు ప్రామిస్ చేశారు కదా. మీరందరూ మా అమ్మని తీసుకొచ్చిస్తానన్నారు కదా. తీసుకురాలేదుగా. మీరందరూ వెరీ బ్యాడ్. నాకు అమ్మ కావాలి. అప్పటి వరకు నేనేం తినను. పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య గారు? ఎవరైనా చూశారంటే మనకి పెద్ద సమస్య అయిపోతుంది. ఏంటన్నయ్యా, నేను లవ్లీకి పని పేరు చెప్పి ఎన్ని రోజులు రూమ్ లోకి రాకుండా ఆపగలను? మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి కదా. అందరం ఇరుక్కుపోయాం దీనివల్లే. అరే శివ, నువ్వు ఏదో ఒకటి చెయ్యరా, త్వరగా చెయ్యి. నాకు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. స్టేషన్లో కూడా పిల్లలు కనిపించట్లేదని చాలా కంప్లైంట్స్ వచ్చాయంట. నేను ఒక పని చేస్తాను, ఈ పాపని కూడా ఫోటో తీసి అన్ని స్టేషన్స్ లో పెడతాను. తన కోసం ఎవరో ఒకరు వస్తారు కదా. ఇది చాలా బాగుంది. నైస్ ఐడియా. అరే ఐషు ఎక్కడా? చూడండి.
చిట్టి ఈయనే మన నాన్నగారు. కానీ ఫోటోలో మమ్మీ లేదు. బ్యాడ్ డాడీ. ఈ పిల్ల ఏమైందో ఇక్కడ కూడా కనిపించటం లేదు. ఖచ్చితంగా ఈయనే మా నాన్న అయ్యి ఉంటారు. కానీ ఈ ఫోటోలో కూడా మమ్మీ లేదు. నువ్వేం బాధపడకు చిట్టి, ఇంకా 4 నాన్నలు మిగిలే ఉన్నారు కదా. అనయ్య ఐశ్వర్య కనిపించిందా? లేదు కార్తీక్, నా గదిలో కూడా చూసాను, లేదు. మనమంతా శివానయ్య రూమ్ లోకి వెళ్ళి వెతుకుదాం పదండి. పదనయ్య. పదాది పద. చిట్టి వేరే రూమ్ కెళ్ళి చూద్దాం పద. లక్కీ అన్నయ్య, ముని అక్క బస్ వచ్చేసింది. పదండి త్వరగా పదండి. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ డాడీ. బాయ్. ఏ లక్కీ, నీ ఐడి కార్డ్ మర్చిపోయావు. చిట్టి నువ్వు బాధపడకు, మన నాన్నెవరో తెలుసుకుందాం. ఓయ్ లక్కీ, ఓయ్ ఎక్కడున్నావు? తొందరలో పడి నీ ఐడి కార్డ్ మర్చిపోయావు. ఒక పని చేస్తాను, నేనే వెళ్ళిచ్చేస్తాను. ఓహో, అందరూ నాన్నలు నన్ను టెన్షన్ పెట్టేస్తున్నారు. పద మనం వెళ్ళి ఇంకో గదిలో వెతుక్కుందాం. అరే, పర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఏమైందో కానీ ఈ మధ్య నేను అన్నీ మర్చిపోతున్నాను. డబ్బులు లేకుండా వెళ్తాను, వట్టి చేతులతో తిరిగొస్తున్నాను. చిట్టి చూడు, ఆ ఫోటోలో ఉన్న ఆంటీ. మీరందరూ ఏం వెతుకుతున్నారు? ఏం లేదమ్మా, ఉమేష్ షాపులో లెక్కలు రాసే పుస్తకం ఎక్కడో పెట్టి మర్చిపోయాడంట. నేను లెక్కలు రాసే పుస్తకం ఎక్కడ పెట్టి మర్చిపోయాను. అదా, అది మన రూమ్ లో పెట్టాను. మన రూమ్ లోనే ఉందా? అరే, అలా మర్చిపోతా ఎలా? సరే, నువ్వు వెళ్ళు, నేను తీసుకుంటానులే.
వెళ్ళు త్వరగా వెళ్ళు, ఇబ్బంది ఏం లేదు, నిదానంగా రాలే. బాయ్ వదినా. చూడండి ముందు తను ఎక్కడుందో. పర్వాలేదండి, ఇప్పటికైనా నా కోసం సమయం కేటాయించారు. మీరు గనక రాకుండుంటే నేను చాలా బాధపడి ఉండేదాన్ని. పాపా, ఎవరు నువ్వు? నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరక్కడా? ఈ పాప ఎవరు పాప? అమ్మ వాళ్ళ గదిలోంచి అరుపొస్తోంది. అంటే దాని అర్థం ఐషు అమ్మ గదిలో ఉందా? మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. నాన్న జాగ్రత్త. మీరు ధైర్యంగా ఉండండి నాన్న. ఎవరు పాప అమ్మ నువ్వు? ఆయన మా ఇంట్లోకి ఎలా వచ్చావు? చెప్పు, ఎవరు నువ్వు? రాకుండా ఎలా ఉంటాను? ఈ ఇంట్లోనే మా నాన్న ఉన్నాడు. అరే ఐషు తల్లి, నువ్వు ఇక్కడున్నావా? ఏమండి, మీకు ఈ పాప తెలుసా? ఈ పాప ఎవరు? ఏంటా ప్రశ్న? అరే చిన్న పిల్లలు అన్న తర్వాత ఎవరికో ఒకరి పాప ఉంటుంది కదా. అసలు ఇంతకీ నేను ఏం చెప్పా? అమ్మా అమ్మా, ఐషు మీ దగ్గరుందా? ఈ పాప ఎవరో మీ అందరికీ తెలుసా? ఎవరు పాప తిను? అది ఆర్తి వాళ్ళ పాప. కిట్టు, పనికి మాల మాటలు మాట్లాడకు. ఆర్తికి ఒక్కడే ఒకడు కొడుకని నాకు బాగా తెలుసు. కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఇంత పెద్ద పాప. లేదమ్మా, తను ఆర్తి కూతురు కాదు. అది తను ఆర్తి వాళ్ళ బంధువుల వాళ్ళ పిల్ల. అదే అదే మన కిట్టు అన్నయ్య ఉన్నాడే, ఎప్పుడు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మీరన్నది రైట్, నన్ను కూడా కన్ఫ్యూజ్ చేసేశారు. అసలు ఆర్తి ఎవరు? నా చిట్టికి నాకు ఆర్తి అనేవాళ్ళు ఎవరు తెలీదు. అది సరే, ఇంతకీ ఈ చిట్టి ఎవరు? మీకు చిట్టి ఎవరో తెలీదా? తనే చిట్టి, నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఆర్తి ఎవరు? నాకు ఆర్తి అనే పేరు వాళ్ళు ఎవరు తెలీదు. ఏమండి, విన్నారా? మీరేమో తను ఆర్తి వాళ్ళ బంధువుల అమ్మాయి అని చెప్తున్నారు. ఆర్తి ఎవరో కూడా తనకి తెలియదంటుంది. నేను ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే మీ అందరికీ నవ్వొస్తుందా? అది కాదమ్మా, మేము మిమ్మల్ని చూసి నవ్వట్లేదు. తను ఇంకా చిన్నపిల్ల. మీకు తెలుసా, తనకి ఇంకా వాళ్ళ అమ్మ పేరు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళ అమ్మని తన అమ్మని పిలుస్తుందట. అందుకనే నువ్వు వచ్చింది. అంతే కదనే? అంతేగానా? అది సరే, తను మన ఇంట్లో ఏం చేస్తుంది? అది అది అదేంటంటే అమ్మా, ఆర్తి వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాడికి చికెన్ ఫాక్స్ అమ్మవారు వచ్చింది. అది అంటువ్యాధి కదా. తనేమో చిన్నపిల్ల. ఒకవేళ తనకి వస్తుందేమోనని వాళ్ళు వచ్చి 2-3 రోజులు మన ఇంట్లోనే ఉంచుకోమని రిక్వెస్ట్ చేశారు. అయ్యయ్యో, ఏం చేస్తున్నామ్మా? అలా చేయకూడదు, పగిలిపోతుంది. అలాగా? ఆర్తి పాపని ఇక్కడ దింపడానికి వచ్చి నాకు కనిపించకుండానే వెళ్తుందా?